అసంఘటిత కార్మిక రంగం విస్తరిస్తోంది. అదే నేపథ్యంలో కార్మికుల శ్రమ దోపిడీకి గురవుతుందని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు. సమాజంలో ఆధునికంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా అసంఘటిత కార్మిక రంగం విస్తరిస్తోందని, అదే సమయంలో కార్మికుల శ్రమ దోపిడీకి గురవుతున్నారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు. వస్తు సేవల రంగం విస్తరణ, ఆన్లైన్ వ్యాపారం, ఇతర ప్రాంతాల నుండి లేబర్ వలస వంటి కారణాల వల్ల అసంఘటిత కార్మికులు ఉపాధి సమస్యతో పాటు తక్కువ కూలీ సమస్యను ఎదుర్కొంటున్నారని కేఎస్ఆర్ గౌడ తెలిపారు. రానున్న కాలంలో అసంఘటిత కార్మికుల సమస్యలు తీవ్రం కానున్నాయని, ఆ కార్మికుల తరపున ఉద్యమాలకు సిద్ధం కావాలని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. జేఎన్టీయూసీ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్లోని మెట్టుగూడలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేఎస్ఆర్ గౌడ మాట్లాడుతూ, కార్మిక కర్షక ఉద్యమాలు విస్తృతం చేయాలని, అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీని ఉద్యమాలను అనుసంధానం చేసుకోవాలని తమ శ్రేణులకు వివరించారు. జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస గౌడ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా సీనియర్ కార్మిక నాయకుడు ఇంచా గణేష్ ను నియమించారు. మిత్రులారా, ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్స్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గోల్కొండ రత్నం గారు, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్జే థామస్ గారు, అదేవిధంగా జై స్వరాజ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి యామిని లక్ష్మి గారు, ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాటూరు కృష్ణమోహన్ గారు, అదేవిధంగా మల్కాజిగిరి జిల్లా ట్రేడ్ యూనియన్ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మంతపురం శ్రీనివాస్ గారు, మౌలాలి హౌసింగ్ బోర్డ్ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఇంజా గణేష్ గారు, మౌలాలి హౌసింగ్ బోర్డు యూనియన్ అధ్యక్షులు జయరాజ్ గారు, నారాపల్లి నుంచి వచ్చినటువంటి జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నాయకులు వెంకటేష్ గారు, రాములు గారు, మీ అందరికి కూడా ఈరోజు సమావేశం సందర్భంగా మంచి ఆలోచనలు, మంచి డిమాండ్స్ను ఈరోజు మనం ఇక్కడ పెట్టాము, చర్చించాము. అయితే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మిత్రులారా, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, అసంఘటిత కార్మిక రంగం సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులే కావచ్చు, వ్యవసాయ కార్మికులే కావచ్చు, లేకపోతే రకరకాల వృత్తులు చేసేవారు, కానీ ఈ రోజుల్లో చాలా స్పీడ్గా పెరుగుతుంది. అది 60 నుంచి 70% వరకు ఈ జనాభాలో ఉన్నారు. రకరకాల వృత్తులు కోల్పోవటం, ఆధునికంగా వస్తున్న పరిణామాల క్రమంలో భూములు కోల్పోవటం, ఏది వ్యవసాయ రేట్లు పెరగటం కారణంగా చాలామంది కార్మికులుగా మారుతున్నారు. ఈ కార్మికుల శ్రమని కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, యాజమాన్యాలు దోసుకుంటున్నాయి. వాటికి సరైనటువంటి విధి విధానాలు లేక ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోకపోవటం వల్ల ఈ సందర్భంలో జై స్వరాజ్ పార్టీ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ప్రధానంగా అసంఘటిత కార్మిక రంగమైనటువంటి భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులపైన మన పోరాటాలు ఉండాలి. ఎందుకంటే 60% పైగా ఉన్నటువంటి జనాభాకి కనీసం పని దినాలు దొరకటం లేదు, అర్ధాకలితో బతుకుతున్నారు. కూలి దొరక్క, ఉపాధి దొరక్క, ఇల్లు లేక, కిరాయి కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలు ఎన్నో. కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు, ఈ డిమాండ్స్ చాలా ఉత్తమమైనవి. అందుకనే మనం మొదటి నుంచి కూడా అంటున్నాం, పేదరిక నిర్మూలనే ప్రధాన ఎజెండాగా జై స్వరాజ్ పార్టీ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ముందుకు పోతున్నాం. ఇటీవల మొన్నటిదాకా పరిపాలన చేసినటువంటి పార్టీ సామాజిక న్యాయం జరగలేదని చెప్తుంది. పోరాటం చేసింది ఆయనే, 10 ఏళ్ళు పరిపాలన ఉన్నది ఆయనే. సామాజిక న్యాయం ఎందుకు చేయలేకపోయిండో మరి ఆలోచించుకోవాలి.
సామాజిక న్యాయం అంటే ఎలా వస్తుంది? ఫస్ట్ పేదలు లేని సమాజ నిర్మాణం జరగాలి. నీ పథకాలన్నీ కూడా పేదల దగ్గర నుంచి మొదలు కావాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి పోవాలి. కాబట్టి మనము పేదలు లేని సమాజ నిర్మాణం జరగాలంటే ఈ రాష్ట్రంలో 60 నుంచి 70% పైగా ఉన్నటువంటి అసంఘటిత కార్మిక రంగానికి నెలలో కనీసం 10 రోజుల పని దినాలు కల్పించాలనే డిమాండు జై స్వరాజ్ పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా డిమాండ్ చేసింది, ఇప్పుడు అదే చేస్తుంది. ఈ డిమాండ్ సాధన కోసం మనం పోరాటం చేయాలి. 10 దినాలంటే చాలామందికి అర్థం కావట్లేదు. నెలలో ప్రతి నెల 10 దినాలు ప్రభుత్వం కల్పించాలి. ఎవరైతే లేబర్ కార్డులు ఇచ్చిర్రో లేని వాళ్ళకి కొత్త కార్డులు ఇస్తామో వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వం నెలలో 10 రోజులు నువ్వు ఏ పనులు చేయించుకుంటావో, నిర్మాణ పనుల్లో ఉపయోగించుకుంటావో, లేకపోతే గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ దగ్గర ఉన్నటువంటి పనులలో ఉపయోగించుకుంటావో, వ్యవసాయ పనులలో వినియోగించుకుంటావో, లేకపోతే రోడ్డు క్లీనింగ్లో ఉపయోగించుకుంటావో, డ్రైనేజ్ క్లీనింగ్లో ఉపయోగించుకుంటావో, ఎక్కడన్నా ఉపయోగించుకో. ఏడ లేదు ఉత్తగానే ఉన్నారు అనుకో, నీకు పని లేదనుకో, 10 రోజుల వేతనం మాత్రం వాళ్ళ కుటుంబానికి పడాల్సిందే, తప్పనిసరిగా ఇప్పియాల్సిందే. 10 రోజులు అంటే రోజుకు 10,000 రూపాయలు వేసుకున్నా 10,000 రూపాయలు రావటం వల్ల ఆ కుటుంబం కనీసం భోజనాన్ని వెళ్తారు. ఎప్పుడైతే భోజనం దొరుకుతుందో మిగతా 20 రోజులు ఏదో ఒక పని చేసుకుంటే పిల్లలు చదివించుకోవటము, ఇల్లు కట్టుకోవటము, లేకపోతే రకరకాల వైద్యానికి సంబంధించిన ఖర్చులు వాడుకుంటాం. పనే దొరక్క నెలల తరబడి కొన్ని సీజన్లలో అసలు పనే దొరకదు, ఇంటికాడ ఉంటారు, చేద్దామంటే పని ఉండదు, కొత్త భూములు లేవు, ఉన్నది కిరాయి ఇల్లు, కిరాయి కట్టకపోతే యజమాని వచ్చింది 1 నెల చూస్తాడు, 2 నెలలు ఖాళీ చేయమంటున్నాడు. సో ఈ అసంఘటిత కార్మికులను పడే బాధ అంతా ఇంత కాదు, అది తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి మనం మొదటి నుంచి కూడా ప్రతి నెల అసంఘటిత కార్మిక రంగానికి 10 రోజుల 10 దినాలు కల్పించాలనే డిమాండ్ తోటి లేవనెత్తాము. అనేక సార్లు కూడా లేబర్ కమిషన్కి, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చాము. దీనిపైన కూడా మనము దశల వారీగా కార్మిక రంగానికి తెలియజేస్తూ ఫస్ట్ ఇక్కడ వినతి పత్రాలు ఇవ్వడం, 4 ఉండరా 10 మంది ఉండరా, కార్మిక అడ్డాల దగ్గరికి పోవటం, ఈ విషయాన్ని చెప్పడం వాళ్ళకి అర్థమయ్యేటట్టు, అక్కడ తర్వాత నుంచి మన నాయకులు చెప్పినట్టుగా కొన్ని ఏరియాల్లో ధర్నాలు పెట్టడము, ఆందోళనలు చేయటము, ర్యాలీలు చేయటము చేసి ఈ విషయం ఎవరైతే నీడీ పర్సన్స్ ఈ అసంఘటిత కార్మిక రంగానికి ఉందో వారికి తెలిసినందుకు మనం చేయాలి. అటువైపు పోరాటంలో మీరందరూ కూడా ఒక నాయకులుగా పరిణామం ఉన్నారు కాబట్టి దాన్ని ఒక తీవ్రతరం చేయాలని కూడా మీకు పార్టీ తరఫున మీకు సూచనలు చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు చర్చించినట్టు అంశాల్లో పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.